శ్రీదేవి త్రిజగమ్ములకాధారము నీవకావే కాముని జనని మోదమునను బ్రోవుము మాధవు సతి చందలూరు మహాలక్ష్మమ్మ. యస్యో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళా తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం. శరదిందు వికాస మందహాసాం స్ఫురదిందీవరలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీం ఉపాసే. జయ శ్రీమద్రమారమణ గోవింద హరి. నమః పార్వతీపతయే. హర హర మహాదేవ. బాలుండే నభముల్ శుభం బెరుగ నీ పాదాంబు జాతంబులే ఆలంబముగ నమ్మినాడ శరణం బన్నాడ నీవాడ చేతో లౌల్యము తమల్కి నన్ను సుచరిత్రులు పాతృకావింపునా పాలూకిన నీటలూకిన భవద్భారంబ సర్వేశ్వరా. తొలుతల విఘ్నమస్తముచు ధూర్జటి నందన నీకు మొక్కెదను ఫలితము సేయుమయ్య నిన్ను ప్రార్థన చేసెదను. ఏకదంతనా వనపలి చేతి ఘంటమున వాక్కుల నెప్పుడు బాయకుండుమి తలపున నిన్ను వేడెదను దైవగణాధిప లోకనాయక. తలచితినే గణనాథుని తలచితినే విఘ్నపతిని తలచిన పనిగా తలచితిని చెరంభుని తలచిన నా విఘ్నములు తొలగుట కొరకు. భక్త మహాశీలారా, ఉత్కృష్టమైన మానవ జన్మ లభించి కూడా ఆధ్యాత్మిక చింతన లేకపోయినతో ఆ జన్మ వ్యర్థం. పుట్టగానే సెలవ, నరుడై పుట్టగానే సెలవ, పుట్టు చావులేని గుట్టు తెలిసి ఆ హరిని గట్టిగా మదిలోన కట్టివేయని వాడు పుట్టగానే సెలవ. పరగ శ్రీ హరికథ పాడక ఆడక మురీచి తిరిగేటి మూర్ఖపు జన్మము పుట్టగానే సెలవ. సమయము తెలిసి పుణ్యములు ఆద్యంపడి కుమతి ఉండేమి పోయేమి అని సంగీత జగద్గురువు శ్రీ త్యాగరాజస్వామి వారు పరితాపపడినారు. ఆ కా మా వై ఆషాఢము, కార్తీకము, మాఘము, వైశాఖము ఈ దినములలో చేసిన పుణ్యము అత్యంత ఫలప్రదం. అందున కార్తీక మాసము హరిహరునిద్దరికీ ప్రీతికరం. శివా పరతరం నాస్తి. ప్రతి మానవుడు కూడా ఈశ్వరారాధన చేసి కృతార్థుడు కావాలి. అందుకు కార్తీక మాసము చాలా పవిత్రమైన దినములు. పాదం వా శ్లోకమేకం వా పురాణం కార్తికే హరే అగ్రతః కురుతే రాజన్ సముక్త కర్మభిః. కార్తీక మాసములో కార్తీక పురాణములోని ఒక శ్లోకము గాని శ్లోక పాదము గాని భగవంతుని సన్నిధిలో పఠించువాడు, శ్రవణము చేయువాడు సమస్త పుణ్యమును పొందుతాడు. కృత్తికా నక్షత్రముతో కూడిన పున్నమికి కార్తీకి అని పేరు. ఆ పున్నమితో కూడిన నెల కార్తీక మాసం. పూర్వము ఒకప్పుడు శౌనకాది మహర్షులు సూత పౌరాణికుని చూచి, మహాత్మా, తమ వలన కార్తీక మహాత్మ్యం వినగోరుతున్నాము, దయతో వినిపింపండి అని కోరగా సూతుల వారు ఇలా పలికారు. ఈ కార్తీక మాస మహాత్మ్యమును పూర్వము వశిష్ఠుడు జనక మహారాజులకు, బ్రహ్మ నారదులకు, ఈశ్వరుడు పార్వతికి, మహావిష్ణువు లక్ష్మీదేవికి ఉపదేశించారు. ఈ మహిమను వినులతో అనేక జన్మలలో చేసిన పాపము తొలగిపోతుంది. కావున సావధాన చిత్తులై వినండి అని పలికారు. పూర్వం వశిష్ఠ మహర్షి సిద్ధాశ్రమమునకు వెళ్ళుచూ మార్గ మధ్యములో జనక మహారాజు నగరమైన మిథిలకు వెళ్ళారు. జనకుడు అతిథి మర్యాదలు చేసి ఆయన చేయబోవు యజ్ఞములకు ద్రవ్యము రొసగి, మహర్షి, మీరు ధర్మములలో సూక్ష్మములు తెలిసిన వారు కదా, కార్తీక సర్వమాసేభ్యో ధర్మేభ్యో యధిక కథం శ్రోతు కామాయమే బ్రూహి ధర్మజ్ఞాసి మహామతి. కార్తీక మాసము అన్ని మాసములలో ఎలా సుప్రసిద్ధము స్వామి. సకల ధర్మవేత్తలైన మీరు కార్తీక మహాత్మ్యమును తెలుపుగోరుచున్నాను
అని అనగా అప్పుడు వశిష్ఠుడు, ఓ రాజా వినుము, వినువారికి దోషములు తొలగించి పుణ్యముల నసుగు కార్తీక మహిమములు తెలుపుతున్నాను. తులా సంస్థే దినకరే కార్తికే మాసియో నరః స్నానం దానం పితృశార్థం అర్చనం శుద్ధమానసః. సూర్యుడు తులాలగ్నమునందుండి ఈ కార్తీక మాసములో ఏ మానవుడు పరిశుద్ధ మనస్సుతో స్నాన దానములు పితృశార్థములు చేస్తారో ఆ ఫలము ఎన్నటికీ తరిగిపోదు. కార్తీక వ్రతము నిర్విఘ్నముగా నెరవేరవలయనని సంకల్పించి నిర్విఘ్నం కురుమేదేవ దామోదర నమోస్తుతే అని విష్ణుమూర్తిని ప్రార్థించాలి. దామోదరుడను పేరుతో నారాయణుని ఈ కార్తీక మాసములో ఆరాధించడం మన సాంప్రదాయం. ఈ మాసములో గంగాదేవి అన్ని ప్రదేశములలో ద్రవరూపంలో నిండి ఉంటుంది. అందువలన కార్తీక స్నానము పుణ్యప్రదము. కృత్తికకు అగ్ని అధిష్టాన దేవత, అగ్ని రుద్రస్వరూపము. సకల దేవతలకు హవిస్సులను అందించినది అగ్నియే కదా. వేదములలో అగ్ని ఆరాధనకు ఎంతో ప్రాముఖ్యత కలదు. కనుకనే కార్తీక మాసములో దీపారాధనకు ఎంతో ప్రాముఖ్యము కలదయ్యా. సాయం సమయములను ప్రదోష కాలమును విష్ణువాలయమునకు గాని శివాలయమునకు గాని వెళ్ళి దీపారాధనము కావించి స్తోత్రములు పఠించాలి. తతః పురాణ పఠనం శ్రుత్వా భక్తి సమన్వితః. ఈ విధముగా ఏ మానవుడు భక్తితో కార్తీక వ్రతాన్ని ఆచరిస్తాడో అతడు పునరావృత్తిరహితమైన మోక్షాన్ని పొందుతాడు. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, స్త్రీ పురుషులు అందరూ ఈ కార్తీక వ్రతాన్ని ఆచరించవచ్చు. కార్తీక వ్రతమును ఆచరించు మానవులు దర్శించినను ఆనాడు చేసిన సర్వపాపములు పటాపంచలవుతాయి. కార్తీక మాసములో సోమవారము చాలా పవిత్రమైనది. సోమవారము ఈశ్వర ప్రీతికరం. ఆయన సోమేశ్వరుడు. ద్వాదశ జ్యోతిర్లింగములలో మొదటిదే సోమేశ్వరలింగం. సౌరాష్ట్రే సోమనాథంచ శ్రీశైలే మల్లికార్జునం. కావున కార్తీక మాసములో సోమవార వ్రతము ఆచరించువాడు శివసాహిత్యమును పొందగలుగుతాడు. కార్తిక్యామిందువారేతు స్నానదాన జపాదికం అశ్వమేధ సహస్రాణం ఫలం ప్రాప్నోతి అసంశయః. కార్తీక సోమవారము నాడు చేయు స్నాన దాన జపములు అశ్వమేధయాగాది ఫలములను కలగజేస్తుంది. కార్తీక సోమవార ప్రభావం తెలుపు ఒక ఇతిహాసము చెప్తున్నాను, శ్రద్ధగా ఆలకించు అని అంటూ ఈశ్వర ధ్యానం చేశారు ఆ మహానుభావులు. శంభో పురారే శంకర పురారే శూలధర పాణివర కంకణ పురారే. శంభో పురారే శంకర పురారే శంభో పురారే శంకర పురారే శూలధర పాణివర కంకణ పురారే. కాశీపతే వారణాసీపతే గంగా జటాజూట గౌరీపతే. కాశీపతే వారణాసీపతే గంగా జటాజూట గౌరీపతే. శంభో పురారే శంకర పురారే శూలధర పాణివర కంకణ పురారే. శంకర శివా శంకర శివా శంభో మహాదేవ శంకర శివా. శంకర శివా శంకర శివా శంభో మహాదేవ శంకర శివా. హర 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 శంకర శివా. శివ 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 శంకర శివా. శంభో మహాదేవ శంకర శివా. నమః పార్వతీపతయే. హర హర మహాదేవ. సంసార విషదష్టానాం జంతూనాం అవివేకినాం చంద్రశేఖర పాదాబ్జ సేవనం పరమౌషధం. సంసారము అనేటువంటి విషసర్పము చేత కాటువేయబడ్డ మానవులకు పార్వతీ పరమేశ్వరుల యొక్క సేవ చాలా ఆవశ్యకమయ్యా. ఈ కథను జాగ్రత్తగా ఆలకించు. కాశ్మీర దేశంలో ఒక పురోహితునకు నిష్ఠుర అను కుమార్తె ఉన్నది. రూప యవ్వనములు గల ఆమె లజ్జా భయములు మాని కులధర్మము విడనాడి కులట అయినది. దీనిని ఓర్వలేక తల్లిదండ్రులు ఇల్లు విడిచి వెడలిపోయినారు. సౌరాష్ట్ర దేశ సంభవుడైన మిత్రశర్మ అని ఒక విప్రుడు ఈమె గుణగణములు తెలియక వివాహమాడినాడు. అతడు సకలభూత దయాపరుడు. సర్వభూతేషు కారుణ్యం ప్రియభాషణమేవచ సర్వభూత హితే శ్రద్ధ సాక్షాత్ భక్తి శివస్యతు. అది ఆదర్శ జీవనం కదా. ఈ మహానుభావుడు సత్యసంధుడు. ఆ విప్రోత్తముడు ఎప్పుడైనా తన ఇల్లాలి నడతను ఓర్వక ఇంచుకంత కఠినముగా పలికనేని ఆ గయ్యాళియగు ఆమె మగని గద్దించి మాట్లాడేది.
ఆ విప్రుడు ఆమెతో అనేక బాధలు పడుతుండి కూడా గృహస్థ ధర్మమునకు లోపము కలుగునను భయముతో ఆమెను పరిత్యజించుటకు వెనుకాడుతున్నాడు. ఆ దుష్టురాలు విటపురుషులను కూడి సరస సల్లాపములాడుతూ కాలము గడుపుతున్నది. ఒక రేయి తన భర్త పాన్పుపై పరుండి నిద్రించగా మెల్లన పాన్పు నుండి లేచి సమీపమునందు గల బండ ఒక్కడి తెచ్చి అతని శిరము మీద వేయగా అతడు మరణించినాడు. ఒక పాడు బావిలో భర్తను పడవేసినది. అది మొదలుకొని విచ్చలవిడిగా సంచరించుతూ కాలము గడుపుతున్నది. నధ్యాతం విష్ణుపాదాబ్జం నశ్రుతా హరి సత్కథ. ఒక్కనాడైనా భగవంతుని ధ్యానింపదు, దేవాలయములకు వెళ్ళదు, హరి సత్కథలు వినదు, వృద్ధాప్యములో పడినది, వ్యాధిగ్రస్తురాలే మరణించినది. యమదూతలు యమలోకములకు తీసుకుని వెళ్ళినారు. సలసలగాచిన నెత్తుటిని దారి నోటిలో పోసి త్రాగించినారు. ఆ బ్రాహ్మణి తన ముందటి 7 తరముల వారిని, వెనుకటి 7 తరముల వారిని కూడా నరక బాధలకు లోను చేసినది. 15వ జన్మలో కుక్క జన్మ ఎత్తినది. ఒకరోజు ఒక బ్రాహ్మణుని ఇంట ప్రవేశించి ఆహారమును వెదుకుతున్నది. ఆ రోజు కార్తీక సోమవారము. ఆ బ్రాహ్మణుడు ఉపవాసముండి ఉమామహేశ్వరులకు అభిషేకము కావించి షోడశోపచార పూజలు చేసి నక్షత్ర దర్శనము కావించి బలి ఒసగి లోపలికి వెళ్ళినాడు. అభిషేక ప్రియ శివ, ఈశ్వరుడు అభిషేక ప్రియుడు. నెత్తిన గంగను పెట్టుకుని కూడా ఎవరైతే భక్తితో అభిషేకం చేస్తారో వారికి అష్టైశ్వర్యమును ప్రసాదించే దైవము శంకరుడు. ఆ శంకరుని లింగాష్టకముతో ఈరోజు మనము అభిషేకము జరిపించుకుందాం. బ్రహ్మమురారి సురార్చితలింగం నిర్మల భాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం దేవముని ప్రవరార్చితలింగం కామదహం కరుణాకరలింగం రావణదర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం సర్వసుగంధి సులేపితలింగం బుద్ధి వివర్ధన కారణలింగం సిద్ధసురాసుర వందితలింగం తత్ప్రణమామి సదా శివలింగం కనకమహామణి భూషితలింగం ఫణిపతి వేష్టిత శోభితలింగం దక్షసుయజ్ఞ వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం కుంకుమ చందన లేపితలింగం పంకజహార సుశోభితలింగం సంచిత పాప వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం దేవగణార్చిత సేవితలింగం భావైర్భక్తిభిరేవ చలింగం దినకర కోటి ప్రభాకరలింగం తత్ప్రణమామి సదా శివలింగం అష్టదళోపరివేష్టితలింగం సర్వసముద్భవ కారణలింగం అష్టదరిద్ర వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం సురగురు సురవర పూజితలింగం సురవన పుష్ప సదార్చితలింగం పరాత్పరం పరమాత్మకలింగం తత్ప్రణమామి సదా శివలింగం లింగాష్టకమిదం పుణ్యం యః పఠే శివ సన్నిధౌ శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే. జన్మ సంస్కారమును పొందినది ఆ కుక్క. ఆ నకనకలాడుతూ ఆ బలి అన్నము తిరిగిన కారణముగా జన్మ సంస్కారము పొంది ఓ ఉపరోత్తమ నన్ను కాపాడు నన్ను కాపాడు అని కేకలు పెట్టుతున్నది. అప్పుడు ఆ బ్రాహ్మణుడు వస్తుని నేడు కార్తీక సోమవారము నక్త భోజనము చేసితివి కాన నీకు జ్ఞాతి స్మరత్వము కలిగినది అని పలికి తాను సంపాదించిన ఒక కార్తీక సోమవారము నాటి ఫలము సులిగి వసగినాడు. అది ఆ స్వరూపమును విడచి దేదీప్యమాన శరీరమునొంది తన పితరులతో కైలాసము చేరినది. కావున కార్తీక సోమవారం ఉపవాసముండి శివారాధన చేయు వారికి సకల పాపములు తొలగిపోతాయి, శివ సాయుధ్యము కలుగుతుంది. కావున నీవు కూడా ఆచరించవయ్యా అని వశిష్ఠుడు జనక మహారాజుతో తెలియచేశారు.
కార్తికే మాసి రాజేంద్ర స్నానదాన జపాదికం లేశం వా కురుతే మర్త్యః తదక్షయ ఫలం స్మృతం. రాజా, కార్తీక మాసమున చేయు స్నాన దానాదులు బహు పుణ్యప్రదములు. కార్తీక మాసం అంతయు స్నానము, దానము, వ్రతము, ఉపవాసము మొదలగు వారిని చేయలేని వారు కార్తీక పౌర్ణమి నాడైనా ఆచరించాలి. అలా ఆచరింపని వారు చండాల యోనియందు పెక్కు జన్మములు ఎత్తి తుదకు బ్రహ్మరాక్షసులై పుడతారు. అందుకు ఉదాహరణముగా ఒక ఇతిహాసము చెబుతున్నాను, శ్రద్ధగా ఆలకించవయ్యా. ఆంధ్రదేశములో తత్వనిష్ఠుడు అని ఒక బ్రాహ్మణుడు కలడు. ధర్మాత్ముడైన ఆయన ఒకసారి తీర్థయాత్రలు చేయుచూ ఒక మర్రి చెట్టు దగ్గర 3 బ్రహ్మరాక్షసులను చూచినాడు. నల్లని దేహము, కుసించిన ఉదరము, చేతియందు ఖడ్గములు భయంకరముగా ఉన్నారు. 3 కోసుల దూరం వరకు మానవులు కాని, పశుపక్షాదులు కాని, మృగములు కాని లేవు. కార్తీక స్నానములకు వెళ్ళుచూ దైవవశమున బ్రహ్మరాక్షసులను చూచి మనమున భయపడి వ్యాకులిత మనస్కుడై త్రాహితే వేశ లోకేశ త్రాహి నారాయణావ్యయ సమస్త భయ విధ్వంసిల్ త్రాహి మాం శరణాగతో. లోకనాయక, దీనబంధు, ఆర్తత్రాణ పరాయణ, నన్ను రక్షించు, నన్ను రక్షించు అనుచూ పరిగెత్తుతుండగా ఆ బ్రహ్మరాక్షసులు వెంటబడినారు. కొంతసేపటికి ఆ బ్రహ్మరాక్షసులకు విప్రదర్శనమైనది. వారి పాపములు తొలగిపోయి జ్ఞానమును పొంది శరణు కోరినారు. వారిని చూచి బ్రాహ్మణుడు, మీరెవరు? మీకు పిశాచి రూపములు వచ్చుటకు కారణమేమి అని అడుగగా అప్పుడు మొదటి బ్రహ్మరాక్షసి, అహం పురా ద్రావిడేషు గ్రామణే బ్రాహ్మణాధమః. అయ్యా, నేను పూర్వము ద్రవిడ దేశమునందలి మందరము అను గ్రామములో బ్రాహ్మణుడనై గ్రామాధికారినై ఉంటిని. అధికార గర్వముతో కన్ను నిన్నుగానక కటికవాడనై కుటుంబ పోషణమునందు ఆసక్తుడనై ద్రవ్యమును అపహరించి తిని చుట్టములకు గాని బ్రాహ్మణోత్తములకు గాని అమావాస్య నాడైనా పిడికిడు అన్నము పెట్టలేదు. ఆ పాపము వలన రౌరవాది నరకములు అనుభవించి తరువాత భూలోకమున పెక్కు నీచ జన్మలెత్తి తుదకు ఈ బ్రహ్మరాక్షస జన్మ ఎత్తి తిని, స్వామి, ఈ పాపము పోవు ఉపాయము చెప్పండి అని ప్రార్థించాడు. రెండవ బ్రహ్మరాక్షసి తన వృత్తాంతం ఇలా చెప్పుట ప్రారంభించారు. మాతా పిత్రోరహం ద్వేషో నిత్యం నిష్ఠుర భాషణ. నేను తల్లిదండ్రులను ద్వేషించి వారిని పోషించక భార్య యందు ఆసక్తి కలిగి ఆమెను సకల విధములా సంతోషపెట్టుతున్నాను. తల్లిదండ్రులకు సద్ది అన్నము పెట్టించి నేను భార్యాబిడ్డలతో మృష్టాన్నము కుడుతుతూ బంధుమిత్రులను ఆదరింపక ఉండునట్టి పాపం వలన ఇట్టి మహాఘోర జన్మ లభించినది అని చెప్పాడు. మూడవ బ్రహ్మరాక్షసి, బ్రాహ్మణోత్తమ, నేను ఆంధ్రదేశమున విష్ణాలయమున పూజారినై ఉండి స్నాన సంధ్యను పరిత్యజించి పరనిందా పరాయణులై ఉండి దీపారాధన నిమిత్తము భక్తులు ఇచ్చినటువంటి ఘృత తైలములు తస్కరించి వేశ్యలకు ఇచ్చేదివాడు. ఆ విధముగా పాపములు చేసి అంత్యకాలమున అనేక బాధలు పడి మరణించి పెక్కు నీచ యోనుల యందు జన్మించి ఇప్పుడు బ్రహ్మరాక్షస రూపమెత్తి తిని అని వివరించాడు. ఆ బ్రాహ్మణుడు వారి ముగ్గురి వృత్తాంతమును విని జాలిపడి, ఇంత మాత్రమునకే భయపడనేలా మిమ్ములను ఈ నీచ జన్మల నుండి ఉద్ధరిస్తాను. కార్తీక మాసమున కావేరి యందు స్నానమునర్చి ఉపవసించి ఆ వ్రత ఫలము రాక్షసులకివ్వగా వారు ఆ బ్రహ్మరాక్షసి జన్మల నుండి విముక్తులైనారు. కావున కార్తీక మాసమున కావేరి యందు స్నానము చేసి నక్తాది వ్రతములు ఆచరించువారు సకల పాపముల నుండి విముక్తులవుతారు. కావున కార్తీక స్నానము చాలా ముఖ్యము కనుక పుణ్యనది స్నానము చేసి పుణ్యములు పొందవయ్యా అని వశిష్ఠుడు జనకుడితో పలగా, స్వామి, కార్తీక మహాత్మ్యములు ఎంత విన్ననూ తృప్తి కలుగుటలేదు, అమృతతుల్యముగా ఉన్నది, ఇంకనూ వివరముగా చెప్పండి అని ప్రార్థించారు. కార్తికే మాసి సాయాకినే శివాగారే శుభప్రదే యో దీపమర్పయేద్భక్త్యా తదనంత ఫలప్రదం. కార్తీక మాసమున సాయంకాలము ఈశ్వరాలయమున ఈశ్వర ప్రీతికై దీపారాధన చేయుట సకల పుణ్యప్రదం. మరియు గోపుర ద్వారమున కాని లింగాగ్రమున కాని ఆవు నేతితో గాని తిలతైలముతో కాని అనగా నువ్వుల నూనె, ఇప్ప నూనెతో గాని నారింజ తైలముతో కాని ఈశ్వరులకు దీపారాధన కావించువాడు
పుణ్యముల రాశియు సకల ధర్మజ్ఞుడును ధర్మాత్ముడునై ఉండగలడు. దీనికి ఎటువంటి సందేహము లేదు. ఇందుకు ఉదాహరణగా ఒక వృత్తాంతమును వినవయ్యా. పూర్వము పాంచాల దేశరాజు చాలా కాలము సంతానము లేక బాధపడి తుదకు కార్తీక వ్రతము ఆచరించి ఆ పుణ్య విశేషము చేత కుమారుణ్ణి పొందాడు. అతని పేరు శత్రుజిత్తు. శుక్లపక్ష చంద్రుని వలె ఆ బాలుడు దినదిన ప్రవర్ధమానముగా పెరుగుతున్నాడు. రూప లావణ్యములు కలిగి సూర్యుడైనాడు. కాని ధన మదము చేత వారాంగనాలోనుడై పరదారా సంగమాసక్తుడైనాడు. గురువులను బ్రాహ్మణులను ద్వేషించుతున్నాడు. ఆ పురమునందే రూప లావణ్యశాలి, సన్నని నడుము కలది, చిలుక పలుకుల వంటి పలుకులు గలది, సౌందర్యవతి అయిన ఒక బ్రాహ్మణ కాంత కలదు. ఆ రాజపుత్రుడు ఆమెను చూచి మరులు కొన్నాడు. ఆ బ్రాహ్మణ కాంత కూడా నవమన్మథాకారుడైన రాజపుత్రుని చూచి మోహించినది. ఆ ద్విజకాంత రేయని భర్త కన్నుగప్పి ఒంటరిగా రాజగృహమునకు వెళ్లి రాజపుత్రునితో క్రీడలు సలుపుతున్నది. ఆ బ్రాహ్మణుడు తన భార్య దుశ్శీలము తెలుసుకుని వధింపదలకి సమయమునకు ఎదురు చూచుతున్నాడు. ఇట్టి తరుణమున కార్తీక పౌర్ణమి సంప్రాప్తమైనది. ఆ బ్రాహ్మణుని భార్య శివాలయములో దీపారాధన చేయుటకు వెళ్లి అక్కడ రాజకుమారుని చూచి ఆలయములోనే తమ కోరికలు తీర్చుకొని నిశ్చయించుకున్నది. దీపారాధన చేసి ఇంటికి వెళ్లి భక్త నిద్రించిన తరువాత తన నిమిత్తము వేచి ఉన్న రాజపుత్రుని కలుసుకొనుటకు శివాలయమునకు వచ్చి ప్రమిద నిండుగా ఆముదము పోసి దీపమును ప్రజ్వలింపజేసి శివాలయములోనే రాజపుత్రునితో కలిసి ఆనందాబ్ధుని మునిగి ఉన్నది. అక్కడ బ్రాహ్మణుడు నిద్రలేచాడు. తన భార్య దుష్ప్రవర్తన తెలుసుకుని శివాలయమునకు వెళ్లి కవాటము బంధించి రాజపుత్రుని భార్యను ఛేదించినారు. రాజకుమారుడు కూడా రోషముతో ఆ బ్రాహ్మణుని చంపినాడు. కార్తీక పౌర్ణమి సోమవారము ముగ్గురు శివాలయములో మృతి చెందినారు. శివదూతలు యమదూతలు ఇరువురు అక్కడికి వచ్చినారు. ఆ రాజకుమారుని విప్రకాంతను విమానముల నుంచి కైలాసమునకు కొనిపోయినారు. భీకరాకారులైన యమదూతలు ఆ బ్రాహ్మణుని కాలు చేతులు కట్టి యమలోకమునకు తీసుకుని వెళ్ళుటకు సిద్ధపడినారు. ఓ యమదూతలారా, ఇదేమి అన్యాయము అని బ్రాహ్మణుడు మొరపెట్టుకొనగా, బ్రాహ్మణోత్తమ, నీ ఇల్లాలు దురాచార పరాయణురాలయ్యు మోహాత్ కార్తీక పౌర్ణమ్యాం ఇందువారే శివాలయే ఏతాచాతి దురాచార తైలఖండేన వర్తికాం. మోహముతోనైనా చీరకొంగుతో వత్తి చేసి దీపారాధనము కావించినదయ్యా. ఈ రాజపుత్రుడు కూడా పరదారాభిలాషతోనైనా తైలము పాత్రయందు పోశాడు. అందువలన ఈ కాంత యొక్కయు రాజపుత్రుని యొక్కయు పాపములు నశించినవి. కార్తీక పౌర్ణమి సోమవారము నాడు అజ్ఞానము చేతనైనా దీపారాధన చేసేవాడు యోగీంద్రుడు అనబడతాడు అని శివకింకరులు ప్రత్యుత్తరమివ్వగా రాజపుత్రుడు జాలికొన్నాడు. కార్తీక సోమవారము దీపము పెట్టిన పుణ్యము ఆ బ్రాహ్మణులకు ధారపోయేగా ఆ పుణ్య ఫలము చేత విప్రుడు కూడా యమపాశము నుండి తప్పించుకొని కైలాసము చేరినారు. కావున కార్తీక మాసమున తప్పక దీపారాధన కావించాలి. కార్తీక మాసం అంతయు శివాలయములో కాని విశ్వాలయములో కాని దీపము నుంచి ఆరాధన చేయు వారికి దివ్య జ్ఞానము మోక్షము కలుగుటలో సందేహము లేదు. దీపం జ్యోతి పరం బ్రహ్మ. ఇహ కార్తికే హరేరగ్రే గీతా పాఠం కరిష్యతి. ఎవరు కార్తీక మాసమున శ్రీ విష్ణు సన్నిధానములో గీతను చదువుతారో వానికి కలుగు పుణ్యము ఎన్నటికీ తరుగనేరదయ్యా. ముఖ్యముగా విభూతి యోగము, విశ్వరూప యోగము, భక్తి యోగము ఎవరు జపిస్తారో వాడు భగవత్ స్వరూపుడవుతారు. కార్తీక మాసములో వనభోజనము చేసిన వాడు సకల పాప నిర్ముక్తుడై విష్ణులోకాన్ని పొందుతాడు. నానా విధములైన వృక్షములతో కూడిన వనమున ఉసిరిక చెట్టు నీడను విష్ణువును యథావిధిగా పూజించి వనభోజనము చేయాలి. ఇట్లు కార్తీక మాసములో ఎవడు భక్తితో వనభోజనము ఆచరిస్తాడో, ఎవడు కార్తీక మహాత్యాన్ని వింటాడో అతడు బ్రాహ్మణ పుత్రుడు హీరయోని నుండి తప్పించుకున్న చందమున సకల పాపముల నుండి తొలగుతున్నారు అని వశిష్ఠ మునీంద్రుడు పలుకగా, జనక మహారాజు మునీంద్ర, ఆ బ్రాహ్మణ పుత్రుడెవరు, ఎట్లు ముక్తుడైనాడు, వివరముగా చెప్పండి అని ప్రార్థించాడు. వశిష్ఠుడు ఇలా పలుకుతున్నారు: శృణు రాజన్ ప్రవక్ష్యామి కావేర్యా వైతటే శుభే దేవశర్మ ఇది ఖ్యాతో వేద వేదాంగ పారగః. కావేరీ నదీ తీరమున వేద వేదాంగములు చదివిన దేవశర్మ అను బ్రాహ్మణుడు కలడు. అతనికి కుమారుడు చెడు నడతలు కలిగి ఉండగా
ఒరీ పుత్ర కురుష్వ కార్తికేయ మాసి స్నానం కేశవ పూజనం దీపమాలార్పణం తస్య విష్ణోరమిత తేజసః. కార్తీక మాసమున స్నానము చేసి భగవంతుని అర్చించి తులసి మాలను విష్ణువులకు అర్పించరా? మానవ జన్మ చాలా ఉత్కృష్టమైనది కదా, కేవలము పశుప్రాయుడవే తిరుగుతున్నావా? చేతులారంగా శివుని పూజింపడేని, నోరు నవ్వంగా హరికీర్తినుడువడేని, దయయు సత్యంబు లోనుగా తలపడేని, కనుగనేటికి తల్లుల కడుపు చేటు అని హితము పలుకగా గర్వాంధుడై తండ్రిని తిరస్కరించి కార్తీక వ్రతము అని ఒకటి కలదా, నేను దానిని ఆచరించాలా అని హాస్యముగా పలికాడు. తండ్రి కోపముతో అరణ్యములో ఒక మ్రాని తొర్రయందు మూషికవై పుట్టు అని శపించాడు. కుమారుడు పశ్చాత్తాపముతో శాప విముక్తిని కోరగా, నీవు ఎప్పుడు కార్తీక మహాత్యాన్ని వింటావో అప్పుడు నీకు శాప విముక్తి కలుగుతుంది అని పలికారు. ఒక చెట్టు తొర్రయందు ఎలుక జన్మనెత్తి విశ్వామిత్రుడు చెప్పిన కార్తీక మహాత్యమును ఆ సమయములో విని శాప విముక్తిని పొంది యథాప్రకారము బ్రాహ్మణ జన్మను పొందాడయ్యా. ఈ లోకములో ఉత్తమ గతిని పొందగోరినవాడు కార్తీక మహాత్యమును తప్పక శ్రవణము చేయాలి. కార్తీక మాసమున ప్రతిదినము సాయంకాలమున విష్ణు దేవాలయములలో ఎవరు దీపములు పెడతారో అతడు తడుగని విష్ణు సాయుధ్యాన్ని పొందుతారు. కార్తీక దీపదానం వలన జ్ఞానము కలుగుతుంది. దీపదానము చేస్తూ సర్వజ్ఞానప్రదం దీపం సర్వసంపత్సుఖావహం దీపదానం ప్రదాస్యామి శాంతిరస్తు సదా మమ అని చెప్పుకోవాలి. నెల రోజులు దీపారాధన చేసి చివరి రోజు వెండితో ఒక ప్రమిద చేయించి అందు బంగారు ఒత్తిని వేయించి దీపముతో ఒక బ్రాహ్మణునికి దానము చేయాలి. మనోవాక్కాయ కర్మలచే తెలిసి తెలియక చేసిన పాపములు కార్తీక దీపదానం వలన తొలగిపోతాయి. శృణు రాజన్ ప్రవక్ష్యామి పురావృత్తం మనోహరం. అందుకు ఉదాహరణగా ఒక చక్కటి వృత్తాంతమును శ్రవణం చేయవయ్యా. తొల్లి ద్రవిడ దేశంలో బిడ్డలు పుట్టములు లేనిదై భిక్షాన్నముచే జీవించు ఒక అతివ ఉన్నది. ఆమె ఒక్కనాడు కూడా వంట చేసి ఎరుగదు. ఎవరేని వేసిన చల్ది అన్నము కుడుచుతూ కాలము గడుపుతున్నది. నధ్యాతం విష్ణుపాదాబ్జం న సుతా హరిసత్కథ న గతా పుణ్యతీర్థాని నోపోష్టం విష్ణువాసరే. విష్ణు పాదాద్యములకు ఒక్కనాడు కూడా ధ్యానము చేసి ఎరుగదు. పుణ్యతీర్థములకు యాత్ర చేయదు. ఏకాదశి నాడైనా ఉపవాసమన్నది చేయలేదు. ఇట్లుండగా శ్రీరంగములకు పోవుతున్న ఒక దయానిధి అయిన బ్రాహ్మణుడు పాపాత్మురాలైన ఆమెను చూచి, ఓసి మూఢురాల, నా మాటలు ఆలకించు. శరీరము క్షణభంగురము, అనిత్యమైన దేహమును సత్యమని నమ్మి ఉన్నావు. అలా కాదు, శ్రీ మహావిష్ణువు యొక్క పాదార విందములు ధ్యానింపము. కార్తీక మాసమున స్నానము, కార్తీక పురాణ శ్రవణము, దీపదానము చెయ్యి. ఆ విధముగా చేసిన జన్మాంతరములో చేసిన సకల పాపములు నశిస్తాయి అని చెప్పగా ఆ బ్రాహ్మణుడు తిరిగి వెళ్ళిపోయినాడు. అప్పటి నుండి ఆమె పశ్చాత్తాపము చెంది విప్రుడు చెప్పిన విధముగా కార్తీక వ్రతాన్ని ఆచరిస్తున్నది. కొంతకాలమునకు ఆమెకు జ్వరము వచ్చి మృతి నొంది కార్తీక పుణ్య విశేషము చేత స్వర్గమును పొందినది. కావున కార్తీక మాసములో దీపదానము ప్రశస్తమైనది, ఇందుకు సందేహము లేదు. కార్తికే భానువారేతు స్నానకర్మ సమాచరేత్ మాస స్నానేన యత్పుణ్యం తత్పుణ్యం లభతే నృపా. నెల రోజులు స్నానము చేసిన పుణ్యము కార్తీక మాసములో ఆదివారము నాడు స్నానము చేతనే కలుగుతుంది. తిలదానం, నదీ స్నానం, భోజనం బ్రహ్మసత్రకే. తిలదానము, నదీ స్నానము, బ్రహ్మసత్రయాగమున భోజనము, కార్తీక మాసమున అన్నదానము, ఈ నాలుగు సమానమని పెద్దలు చెప్పుదరు. పంచాక్షరీ స్తోత్ర ప్రియుడైన ఈశ్వరుని పంచాక్షరీ స్తోత్రముతో అర్చించి స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ. మందాకినీ సలిల చందన చర్చితాయ నందీశ్వర ప్రమథనాథ మహేశ్వరాయ మందార ముఖ్య బహుపుష్ప సుపూజితాయ తస్మై మకారాయ నమః శివాయ.
శివాయ గౌరీవదనారవింద సూర్యాయ దక్షాధ్వర నాశనాయ శ్రీనీలకంఠాయ వృషధ్వజాయ తస్మై శికారాయ నమః శివాయ వశిష్ఠ కుంభోద్భవ గౌతమాది మునీంద్ర దేవార్చిత శేఖరాయ చంద్రార్క వైశ్వానర లోచనాయ తస్మై వకారాయ నమః శివాయ యక్షస్వరూపాయ జటాధరాయ పినాకహస్తాయ సనాతనాయ దివ్యాయ దేవాయ దిగంబరాయ తస్మై యకారాయ నమః శివాయ పంచాక్షరమిదం పుణ్యం యః పఠే శివ సన్నిధౌ శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే. వశిష్ఠుని ఉపదేశమును విని జనక మహారాజులకు ఒక సందేహము కలిగి ఇలా ప్రశ్నించారు. స్వామి, దుష్టబుద్ధులైన మానవులు మహాపాపములు చేసి కార్తీక మాసములో ఇంచుకంత పుణ్యమునర్చుట చేత ఎలా విష్ణు పదాన్ని పొందగలుగుతారు? ఇది సాధ్యమా అని పలుకగా, రాజా, నీ ప్రశ్నము కడు రమ్యమైనది. నేను పెక్కు వేదశాస్త్ర పురాణములు పరిశీలించాను. దేశకాల పాత్రములు తెలిసి పుణ్యకార్యములు చేసిన వాడు తప్పక పాప విముక్తిని పొందుతారు. ఒక కొండంత పెద్ద కట్టెల మోపును పేర్చి దాని యందు ఒక గురువింద పరిమాణము గల నిప్పును పెట్టినచో ఆ కాష్టరాశి అంతయు గుడిదేగుటలేదా? నామ సంకీర్తన వలన సకల పాపములు తొలగిపోతాయ్యా. కలవు సంస్మరణాన్ముక్తి హరేర్నామ హరేర్నామ హరేర్నామైవ కేవలం కలవు నాస్త్యేవ 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 గతిరంజధ. పూర్వము కన్యాకుబ్జ దేశములో బహుశ్రుతుడను పేరుగల సత్యనిష్ఠుడైన బ్రాహ్మణోత్తముడు ఒకడు కలడు. అతనికి ధర్మవతి అను పేరుగల భార్య కలదు. వారికి వృద్ధాప్యములో అజామినుడు అనొక కుమారుడు పుట్టినాడు. ప్రారబ్ధవశమున వాడు దాసీ సంసర్గలోలుడై ఇంటి పనికత్తెను చెట్టబట్టాడు. తల్లిదండ్రులను బాసి ఆమెతోడిదే లోకముగా కాలము గడుపుతున్నాడు. ఆ ప్రియురాలు మద్ది చెట్టునెక్కి జారిపడి మరణించగా దుఃఖసాగరములో మునిగిపోయి కొంతకాలమునకు తెప్పరిల్లి రూప యవ్వనశాలి అయి ఉన్న దాసి యొక్క కూతురును చూచి మోహించి దానితో విహరించుట ప్రారంభించినాడు. ఆమె యందు అనేక మంది బిడ్డలు కలిగినారు, కానీ అల్పాయుష్కులై మృతి నొందినారు. కానీ చివరికి ఒకడు మాత్రము జీవించాడు. వానికి బంధువులందరూ ప్రోద్బలము చేయగా నారాయణ అని పేరు పెట్టుకొనినారు. ఆ పుత్ర మమకారముతో అజామినుడు నారాయణ నారాయణ అని ఎప్పుడూ ఆ కుమారుని పిలుస్తూ ఉండేవాడు. అజామినులకు అంత్యకాలము సమీపించినది. వారిని తోడ్కొని పోవుటకు ఎర్ర మీసములు కలవారై ఆయుధములు ధరించి యమదూతలు వచ్చారు. యమదూతలను చూచి భయపడి పుత్రవాత్సల్యముచే దూరముగా ఆటలాడుతున్న కుమారుని నారాయణ నారాయణ నన్నెవరో కొట్టుతున్నారురా, నాయనా త్వరగా రా అని పలుకగా హరినామ సంకీర్తన చేయుతున్న అజామినుని చేరుటకు యమకింకరులు భయపడి దూరముగా నిలబడినారు. అప్పుడు విష్ణుదూతలు విమానమునెక్కి వచ్చి అజామినుని స్వర్గమునకు కొనిపోయినారు. అజామినుడు మరణమునందుతూ భగవన్నామము చేసిన కారణముగా ఈతని పాపములన్నీ తొలగిపోయినవని విష్ణుదూతలు పలికినారు. అందుకనే పరమదయానిధే పతిత పావన నామ హరేయటంచు సుస్థిరమతులై సదా భజన సేయు మహాత్ముల పాదధూళిన శిరమున దాల్తూ మీరటకు చేరకుడంచు ఎముండు కింకరోత్కరముల కానపెట్టునట భద్రగిరి దాశరథి కరుణాపయోనిధి అని రామదాసు గారు కూడా మనకు బోధించి ఉన్నారు. వశిష్ఠ మునీంద్రుడు జనక మహారాజుతో, నాయనా, కార్తీక మాసమున ఎవరు జనార్దనుని అగసి పువ్వులతో పూజిస్తారో అతని పాపములెల్లా నశిస్తాయి. ఎవడు భక్తితో మహావిష్ణువును మంచి వస్త్రముతో అలంకరిస్తారో వారు ఉత్తమ ఫలాన్ని పొందగలుగుతారు. కార్తీక పురాణము వినిపించిన వారు విన్నవారు కూడా పాప విముక్తులవుతారు. ఆ ఇతిహాసమును నీకు తెలియచేస్తున్నాను, శ్రద్ధగా ఆలకించవయ్యా అని ఇలా ప్రారంభించారు. కశ్చిత్ కళింగ దేశస్థో బ్రాహ్మణో మందరాహ్వయః స్నాన సంధ్యా విహీన సన్ పరేషాం భృత్యతాంగతః. పూర్వము కళింగ దేశమున మందరుడు అని ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు స్నాన సంధ్యా అనుష్ఠానములు వదలి ఇతరులకు సేవకుడై ఉండేవాడు.
భార్య సుశీల సార్థక నామధేయురాలు, పతివ్రత శిరోమణి అయి భర్త మాట తూలనాడక కాలము గడుపుతున్నది. ఆ బ్రాహ్మణుడు జీవనోపాధి కొరకు కత్తి చేబూని దారులు అడ్డగించి బాటసారులను కొట్టి వారి ధనమును అపహరించుతుండేవాడు. ఒకరోజు అడవిలో ఒక బ్రాహ్మణుని చూచి అతనిని మర్రి చెట్టునకు కట్టి అతని ధనమును అపహరించినాడు. ఇది చూచుతుండిన క్రూరుడైన ఒక బోయవాడు ఆ ఇరువురు బ్రాహ్మణులను చంపి ఆ ధనమును కొనిపోయినాడు. ఇంతలో గుహలో నిద్రించుతున్న ఒక పులి నరవాసనను పసిగట్టి గుహ నుండి బయటికి వచ్చి ఆ బోయను చంపుటకు ప్రయత్నించగా వాడు కత్తితో ఆ పులిని చంపుటకు సిద్ధపడినాడు. ఇరువురు చనిపోయినారు. ఈ విధముగా బ్రాహ్మణులు ఇరువురు ఒకవైపున, పులి బోయ ఇంకొక వైపున ఏకకాలములో ఏకస్థలములో చనిపోయినారు. నలుగురు పాపవశమున నరకమును చెందినారు. క్రాగుతున్న రక్తముతో నిండిన క్రిమికీటకములలో కూడిన ఒక కూపములో వారిని పడద్రోసినారు. భర్త మరణించినందులకు సుశీల దుఃఖసాగరములో మునిగిపోయి వైధవ్యమును అనుభవించుతున్నది. భర్తను స్మరించుకొనుతూ దైవారాధన చేస్తూ పవిత్రమైన జీవితాన్ని గడుపుతున్నది. ఒకరోజు ఒక యతీశ్వరుడు ఆనంద బాష్పములు కార్చుతూ భగవన్నామ సంకీర్తన కావించుతూ సుశీలమ్మ ఇంటి ముందుకు వచ్చినాడు. శంభో శంకర శివ శంభో శంకర, శంభో శంకర శివ శంభో శంకర, శంభో శంకర సాంబ సదా శివ శంభో శంకర, పార్వతీ నాయక పరమేశ పాహి మాం, భక్త జన ప్రియ పంకజలోచన పాహి రక్ష మాం, హర హర శంభో శంకర శివ శంభో శంకర. ఆ దివ్యమైన శివ సంకీర్తన విని సుశీల ఆనందపడి ఇంటికి ఆహ్వానించి అర్ఘ్యపాద్యములిచ్చి గౌరవించినది. స్వామి, ఊరకరారు మహాత్ములు, తమరు ఏ గ్రామం నుండి ఏ పని మీద ఇతడికి వచ్చినారు, సెలవివ్వండి అని ప్రార్థించగా, అమ్మా, కార్తీక మాస పర్వదినములు కదా, తత్రాపి ఈనాడు కార్తీక పౌర్ణమి. కార్తీక పురాణము పఠించు కోరిక కలదు. నేను తైలము కొని వస్తాను, ఒత్తి ఒకటి చేసి ఇవ్వమ్మా. నేడు దీపారాధన చేయుట ఎంతో పుణ్యప్రదము అని పలుకగా, ఆ బ్రాహ్మణి యోగి మాటలు విని మనమున ఉప్పొంగి ఇంటిని ఆవు పేడతో అలికి ముగ్గులు పెట్టి ఒత్తులు చేసి ఆ యతీశ్వరుడు తెచ్చిన తైలముతో దీపారాధన చేసినది. ఇరుగు పొరుగు వారందరినీ పిలుచుకొని వచ్చి వారితో కలిసి భక్తి శ్రద్ధలతో వేరెండు తలపు లేక పురాణ శ్రవణము చేసినది. ఆ యతి చాలా సంతోషపడి సుశీలను ఆశీర్వదించి వెళ్ళిపోయినాడు. తరువాత కొంతకాలమునకు ఆ సుశీల పాపరహితయై మృతిని పొందినది. ఆమె పుణ్య విశేషముచే విష్ణుదూతలు పీతాంబరధరులై విమానమును ఎక్కించుకుని వెళ్ళినారు. చతుర్భుజ అరవిందాక్షాః పీతాంబరధరాస్తుపాః, 4 చేతులు పద్మముల వలె విశాలమైన కన్నులు గల ఆ దూతలు ఆమెను విమానముపై కూర్చుండబెట్టుకుని జయ జయ ధ్వానములు చేయుచూ వైకుంఠమునకు తీసుకుని వెళ్ళినారు. ఆమె నరకలోకం నుండి ప్రయాణము చేయుచూ అంధకూపములో పడి ఉన్న యాతనా శరీరముతోనున్న భర్తను చూచి, ఓ విష్ణుదూతలారా, ఒక్క నిమిషము ఆగండి, నా ప్రాణనాథుడు మృతి నొంది మరి ముగ్గురితో కూడి అంధకూపమున పడి ఉన్నాడు, కారణమేమి అని అడుగగా, ఓ పూజ్యురాలా, నీ భర్త దొంగతనము చేయుట వలన, వైదికాచారమును విడిచిపెట్టుట వలన నరకమును పొందినాడు. పులి బోయవాడు బ్రహ్మహత్యచే నరకమును పొందినారు. విష్ణుదూతల పలుకులు విని సుశీల జాలిపడి వారికి ఏ పుణ్య విశేషముచే ముక్తి కలుగును అని అడుగగా, కార్తీక పురాణ శ్రవణముచే సంపాదించిన పుణ్యఫలము నీ మగనికి, యోగీశ్వరునకు ఒత్తిని ప్రమిదను ఇచ్చుట వల్ల కలిగిన పుణ్యమును వ్యాఘ్రమునకు బోయవానికి, పురాణ శ్రవణమునకై అందరినీ పిలుచుకుని వచ్చిన ఫలమును 2వ బ్రాహ్మణునికి ఇవ్వమని వారు సలహా చెప్పినారు. సుశీల ఆశ్చర్యపడి తాను ముక్తికై అమర్చిన ఏ ఏ పుణ్యకార్యములు కలవో అట్టి సత్కార్య ఫలములను వారికి ధారపోసినది. ఆ పుణ్యదాన ఫలము వలన వారందరూ నరకము నుండి విముక్తులై విమానమునెక్కి ఆమెను శ్లాఘించుతూ వైకుంఠము చేరినారు. ఎవరు ఈ ఉపాఖ్యానమును వినుచున్నారో, మనోవాక్కాయ కర్మలచే వారు చేసిన సకల పాపములు తొలగిపోవుటలో సందేహము లేదు అని ఆ వశిష్ఠుడు తెలియచేయగా, కార్తీక శుక్లపక్ష ద్వాదశి విష్ణువు నిద్ర నుండి లేచి రోజు, ఆ రోజు అన్నదానము చేయుట చాలా మంచిది అని కూడా చెప్పినారు.
ఆ రోజు సాలగ్రామము దానమిచ్చిన ఎడల 4 సముద్రముల మధ్యనున్న భూమిని దానము చేసినంత ఫలము కలుగును. కార్తీక మాసమున కన్యాదానము, తులాస్నానము, శిష్టపుత్రునికి ఉపనయనము, విద్యాదానము, వస్త్రదానము, అన్నదానము చాలా శ్రేష్టములు అని తెలియచేశారు. కార్తిక్యా మధవారాజల్ పరదీప ప్రబోధనం. ఎవరు దేవాలయములో కొండెక్కుతున్న దీపమును చమురు పోసి ఎగద్రోయుదురో అతని పాపములు తక్షణమే నశిస్తాయి. దీనికి ఉదాహరణగా ఒక ఇతిహాసమును శ్రవణము చేయవయ్యా. పూర్వము సరస్వతీ నదీ తీరమున పాడుపడిన ఒక దేవాలయము కలదు. కర్మనిష్ఠుడు అను పేరు గల సకల భూతదయాపరుడైన ఒక యోగి స్నానార్థము అక్కడికి వచ్చినాడు. 12 దీపములు వెలిగించి ఆ యోగి తపము ప్రారంభించినాడు. కార్తీక శుద్ధ ద్వాదశి సాయంకాలము ఒక ఎలుక దేవాలయమునకు వచ్చి వెలిగించిన దీపములను చూస్తూ విష్ణువునకు చుట్టూ తిరుగుతున్నది. ఒక ప్రమిద యందు తైలము లేక ఒత్తి మాత్రమే ఉండుట చూచి చమురుతో కూడా మండుతున్న పాత్రలోనికి ఆ ఒత్తిని తెచ్చి చేర్చినది. కొంతసేపటికి కాలము తీరి ఆ ఎలుక దేవాలయములోనే మృతి చెందినది. ఆ పుణ్య విశేషముచే దివ్య రూపుడైన పురుషుడుగా మారినాడు. ముని తపో సమాధి నుండి లేచి దివ్య పురుషుని కాంచి, నీవెవ్వడవు, ఎందులకిచ్చడికి వచ్చితివి అని ప్రశ్నించగా, మునీంద్ర, నేను ఎలుకను. చాలా కాలము నుండి ఈ దేవాలయములోని కలుగులో ఉంటున్నాను. ఇప్పుడు నాకు మూషికత్వము పోయి ఈ దివ్య దేహము కలిగినది. కారణమేమి? స్వామి, మీ శిష్యుడను దయతో సెలవివ్వండి అనగా, అప్పుడు ఆ యోగి తపోదృష్టితో పరికించి, నీవు పూర్వము జైమినీ గోత్ర సంభవుడైన బ్రాహ్మణుడవు. స్నాన సంధ్యలు మాని శూద్ర పనికత్తెలతో హాస్యము కౌగిలింతలు జరుపుతుండేవాడు. కన్యను శూద్రులకు విక్రయించి వారి నుండి పాలు, పెరుగు, మజ్జిగ, నెయ్యి కొని వ్యాపారము చేసి విస్తార ధనము సంపాదించి ఆ ధనమంతయు నేలపాచి మరణించితివి. కొంతకాలము నరకము అనుభవించితివి. తరువాత భూలోకమున ఎలుకవై జన్మించితివి. తథాపి రాత్రౌ కార్తిక్యాం పరదీప ప్రబోధనం. కార్తీక మాసపు రాత్రి యందు ఒరులు పెట్టిన దీపము చల్లారకుండునట్టు చేసితివి. కావున నీవు ఈ దివ్య రూపమును పొందితివి. ఇక నీవు భక్తియుతుడవై వైకుంఠములో శాశ్వతముగా ఉండగలవు అని వశిష్ఠుడు జనక మహారాజులకు వివరించినారు. తాంబూలదానం కార్తిక్యాం మాసమేకం నిరంతరం. ఓ రాజేంద్ర, కార్తీక మాసమంతయు ఎవడు తాంబూలదానము చేయునో అతడు సామ్రాజ్య పదవిని పొందుతాడు. నారికేళ ఫలము అనగా కొబ్బరికాయ దానము చేసినతో వారి సంతతి ఎప్పటికీ తరుగదు. కార్తీక పౌర్ణమి నాడు ఎవరు దేవాలయము మ్రోల స్తంభముపై దీపమునుంచుదురో వారికి కలుగు పుణ్యము ఇంత అని చెప్పనలవి కాదు. రాతి స్తంభము కాని, కొయ్య స్తంభము కాని దేవాలయమున విష్ణుమ్రోల నిలిపి అందు దీపముంచిన విష్ణువునకు ప్రియుడవుతాడు. పూర్వము మతంగాశ్రమములో ఒక విష్ణువాలయము కలదు. కార్తీక వ్రతము తెలిసిన మహర్షులందరూ అక్కడ సమావేశమై షోడశోపచారములతో పూజించుతున్నారు. వారిలో ఒక ముని తక్కిన మునులను చూచి, ఓ మునులారా, కార్తీక మాసమున శివునికి మ్రోల ఎవరు స్తంభదీపమునుంచుదురో అతడు వైకుంఠమును పొందుతారు. కావున మనమందరము స్తంభదీపమునుంచుదాము అని పలుకగా అందరూ అంగీకరించారు. దేవాలయమునందు స్తంభముపై దీపమునుంచ ప్రయత్నించారు. విశ్వాలయము మ్రోల కొమ్మలు లేని ఒక మూడు నాటారు. ఉత్సాహభరితులై అందరూ విష్ణుమూర్తిని ఇలా స్తోత్రం చేశారు. నారాయణం భజ నారాయణం, శ్రీమన్నారాయణం లక్ష్మీనారాయణం, అజ్ఞాననాశక నారాయణం, భక్త విజ్ఞానదాయక నారాయణం. నారాయణం నారాయణ 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 అంటూ కీర్తించుతూ కార్తీక పురాణ శ్రవణము కూడా చేయుట ప్రారంభించినారు. ఇంతలో ఆభూత్ చటచటా శబ్ద సర్వభూత భయంకర. ఆ భీకర ధ్వనికి స్తంభముపై నుంచిన దీపం ఆరిపోయి ఆ ఎండు చెట్టు ముక్కలు ముక్కలైనది. ఆ మూడు నుండి ఒక పురుషుడు ఉద్భవించగా, ఒరీ, నీవెవడవు, నీవే దోషము వలన ఇలా అయినావు, నిజము తెలియచేయము అని అనుగా అతడు వారికి సాష్టాంగ నమస్కారము చేసి, నేను పూర్వజన్మలో ఒక బ్రాహ్మణుడను, ఐశ్వర్యవంతుడనై చెడు తలపులు కలిగి ఉన్నాను. దాన ధర్మములు లేక జీవించి కొంతకాలమునకు మరణించి పెక్కు వేల జన్మలు క్రిమికీటకాదులుగా పుట్టాను. సత్యం కార్తీక మాసస్య ఫలం ప్రత్యక్ష ముక్తిదం. కార్తీక మాస ఫలము ప్రత్యక్ష ముక్తిని కలిగిస్తుంది. ఈరోజు కార్తీక పౌర్ణమి. స్తంభదీపము మునులచే మూడుపై ఉంచబడినందువలన ముక్తి కలిగినది అని తెలియచేసినారు. దేహి కర్మబంధము నుండి ఎలా విడుబడతాడు అని ఆ ఉద్భూత పురుషుడు అడుగగా, ఆంగీరసముని నాయన,
తత్వమసి అను విషయము మనసునందు దృఢమగు వరకు శ్రవణము చేస్తూ ఉండాలి. శ్రవణము వలన బోధ ఎప్పుడు దృఢమవుతుందో అప్పుడు పురుషుడు సంసార బంధము నుండి విడుబడతాడు అని తెలియచేశారు. ఆత్మజ్ఞానమునకై సత్కర్మలు చేయాలి, శ్రవణమనేది లేకుండా ఎవరూ కర్మ చేయరు అని వివరించగా, చాతుర్మాస్య ప్రాశస్త్యమును కూడా వివరించమని కోరగా దాన్ని కూడా తెలియచేశారు. అప్పుడు జనక మహారాజు వశిష్ఠునితో, సకల పాపములు పోగొట్టున్నది, సకల సంపదలు కలిగించున్నది అయిన కార్తీక మాహాత్మ్యమును చెప్పుము అని అడగగా, రాజా, కార్తీక మాస మహిమమును అగస్త్యమునీంద్రునికి అత్రిమునీంద్రునికి నడిచిన సంవాదమును వినిపిస్తాను. నా కార్తీక సమో మాసః నా శాస్త్ర నిగమాత్పరం. కార్తీక మాసముతో సమానమైన మాసము, వేదముతో సమానమైన శాస్త్రము లేదు. ఇందుకొక ఇతిహాసము కలదు, శ్రద్ధగా ఆలకించు. పురా త్రేతాయుగే రాజా సూర్యవంశ సముద్భవ. తొల్లి త్రేతాయుగమున అయోధ్యాధిపతి అయిన పురంజయుడు అను ఒక రాజు కలడు. కొంతకాలము ధర్మ పద్ధతితో రాజ్యపాలన సాగించినాడు. కొంతకాలమునకు చెడుబుద్ధి గలవాడై దేవ బ్రాహ్మణ భూహర్త ద్వేష్యో ప్రజాలీషుచ, దేవాలయముల బ్రాహ్మణుల భూములు అపహరించి అధర్మపరుడై రాజ్యపాలన సాగించుతున్నాడు. రాజు అధర్మపరుడుగా నుండగా సామంతరాజైన కాంభోజుడు రాజులందరితో కలిసి ఆ పట్టణమును చుట్టుముట్టినాడు. పురంజయుడు చతురంగ సమేతుడై శత్రువులున్న చోటికి వెళ్ళాడు. ఇరువురికి అతి భయంకరమైన యుద్ధము జరిగింది. కానీ యుద్ధములో పురంజయుడు ఓడిపోయినాడు. తన పట్టణము శత్రువుల చేత ముట్టడింపబడుట చూచి మిగుల చింతింప ప్రారంభించినాడు. వారి పురోహితుడు సుశీలుడు, రాజా, నీవు తిరిగి రాజ్యమును సంపాదింపదలచినతో మహావిష్ణువును సేవింపుము. ఇదానిం కార్తికేయ మాసి పౌర్ణమి పుణ్యసాధని. కార్తీక మాస పౌర్ణమి సకల కార్యార్థ సిద్ధిని కలుగజేస్తుంది. రాజా, ఒక మాట చెప్తాను, వింటావా? దీప ప్రజ్వలనం విష్ణోః దీపదానం నరేశ్వర. కార్తీక మాసములో విష్ణువు ఆలయములో దీపారాధన చేయుట కడు మేలు. కృష్ణ గోవింద అని ఆలయము మ్రోల నృత్యము చేయుట మిక్కిలి ప్రశస్తం. నీవు అధర్మము చేయుట వల్లనే యుద్ధములో నీకు అపజయము కలిగినది. కావున ఇప్పటికైనా సత్కార్యములు చేయి, బ్రాహ్మణుల యందు భక్తిని పెంపొందించుకో. కార్తీక వ్రతశీల ఆయురారోగ్య సంపద పుత్రలాభ కోశవృద్ధి సర్వత్ర విజయో అనిశం. కార్తీక వ్రతము ఆచరించిన వారికి ఆయురారోగ్య ఐశ్వర్యములు, ధనవృద్ధి, పుత్ర సంతానము, సర్వత్రా విజయము కలుగుతాయి. కావున జాగు చేయక కార్తీక వ్రతము ఆచరింపుము. పురంజయుడు తన పురోహితుని మాటలు విని కార్తీక వ్రతము ఆచరించుతూ ఆలయమునకు వెళ్లి పూజలు చేసి పూర్ణిమ రాత్రి గడిచి తెల్లవారగానే రథమెక్కి యుద్ధమునకు బయలుదేరినాడు. శత్రురాజులందరూ గర్వముతో అతనిపై తిరుగుబడినారు. పురంజయుడు విజృంభించి కాంభోజరాజు రథ గజ పద తురగాదులను ఓడించినాడు. కాంభోజరాజు అవమానపడి తన పురము చేరినాడు. అనుకూలే జగన్నాథే విపరీతే విపర్యేహ. భగవంతుడు అనుకూలుడై ఉండగా శత్రుడు మిత్రుడవుతాడు. కార్తీక వ్రతము వలన మనకు దొరకని నిధి ఏదీ కూడా ఉండదు. న కార్తీక సమం లోకే న విష్ణు సదృశో విభు. కార్తీక వ్రతముతో సమానమైన వ్రతము, విష్ణుతుల్యమైన దైవము, సూర్యునితో సమానమైన వెలుగును, అశ్వత్థ వృక్షముతో సమానమైన వృక్షమును మనము ఎక్కడా చూడం. అగస్త్యమునీంద్ర, ఇట్టి మహావ్రతము నీకు తెలియచేశాను. ఏ మానవుడు కార్తీక మాహాత్మ్యమును, ఈ పురంజయుని వృత్తాంతమును వింటాడో వెంటనే పాపముల నుండి విముక్తుడై దేహాంతమున విష్ణు సాయుధ్యాన్ని పొందుతాడు. అత్రి మహర్షి అగస్త్యునితో ఓ అనగా, నీవు కార్తీక మాస మహిమను వినగోరుతున్నావు కాన సుఖప్రదమైనది, పవిత్రమైనది, విష్ణు సంబంధమైనది ఇంకొక కథ చెప్తున్నాను, శ్రద్ధగా ఆలకించు. సర్వతీర్థ స్నానము వలన ఎంత ఫలము కలదో అంత ఫలము ద్వాదశీ వ్రతం వలన కలుగుతుంది. కార్తీక ఏకాదశి నాడు గోవిందునేడల భక్తి వలన ఎంత ఫలము కలదో అంతకంటే ఎక్కువ ఫలము విష్ణు వల్లభైన ద్వాదశి వలన కలుగుతుంది. పూర్వము ఇక్ష్వాకు కులమున అంబరీషుడు అని ఒక రాజు ఉన్నాడు. ధర్మ నిర్ణయ సమర్థుడు. ధర్మపాలన చేస్తూ ఉండగా నెలకు 3 వానలు పడుతున్నాయి. ప్రజలు సౌఖ్యములు పొందుతున్నారు. ఆయన భార్య పద్మావతి పతివ్రతా శిరోమణి అయి నిరంతరము భూసురార్చన చేయుతూ వైష్ణవోత్తముల చెంత చేరి గోవిందు సచ్చరితములు వింటూ ఉండేది.
లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ చేస్తూ ఉండేది. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత. అమ్మా, నీ అనుగ్రహము చేత సౌభాగ్యము కలగాలి. వరలక్ష్మీ మాయమ్మ సిరులీయవమ్మ పరమ పవనివమ్మ బంగారు బొమ్మ వరలక్ష్మీ మాయమ్మ. క్షీరాబ్ధితనయా సింహాసన బిత్తు కోరి ధ్యానము చేసి దేవి పూజింతు వరలక్ష్మీ మాయమ్మ సిరులీయవమ్మ పరమ పవనివమ్మ బంగారు బొమ్మ వరలక్ష్మీ మాయమ్మ. శుక్రవారపు లక్ష్మి శుభమూలిడు మమ్మ అత్రి గోత్రము వారి స్తోత్రము వినుమా వరలక్ష్మీ మాయమ్మ సిరులీయవమ్మ పరమ పవనివమ్మ బంగారు బొమ్మ వరలక్ష్మీ మాయమ్మ. ఇలా దేవి పాదపద్మములను సేవించుకుంటూ కాలము గడుపుతున్నది. ఒకప్పుడు అంబరీష మహారాజు ఏకాదశి నాడు ఉపవసించి మరునాడు పారణ చేయ కోరుచుండగా దూర్వాసముని ఎగుదించినాడు. ఆతిథ్యము కోరినాడు. పారణ సమయమునకు వచ్చేదనని చెప్పి అనుష్ఠానమునకై నదీ తీరమునకు వెళ్ళినాడు. పారణోచితమైన ద్వాదశి ఇంచుకయే ఉన్నది. మహర్షి రాలేదు. అంబరీషుడు సంకటములో పడినాడు. వేదవేత్తలైన బ్రాహ్మణులను పిలిపించి ధర్మసూక్ష్మము తెలుపమని వేడగా, రాజా, ఇది ఇరువైపులా ముళ్ళత్రాడుగా ఉన్నది. బ్రాహ్మణుడు జాతి మాత్రము చేత పూజ్యుడు. తపస్యాలైన దుర్వాసుని విషయము ఇంక చెప్పవలైన. అతిథి అయిన బ్రాహ్మణుని విడిచిపెట్టి ముందుగా భుజించకూడదు. ద్వాదశిని విడిచిన ప్రాయశ్చిత్తము లేదు. నీవే స్వబుద్ధితో యోచించి నిర్ణయము చేయుము అని విప్రులు పలుకగా అంబరీషుడు ఎంతో ఆలోచించినాడు. కుడువకుంట కాదు కుడుతుటయును కాదు సలిల భక్షణంబు సమ్మతంబు నీరు త్రాగినను భోజనము చేసినట్లే గునని పెద్దలు చెప్తారు కదా అని భావించి హరిని మదిలో తలంచి నీరు పారణ చేశాడు. ఇంతలో యమునలో స్నానము చేసి అనుష్ఠానము పూర్తి చేసుకుని దుర్వాసుడు వచ్చి రాజు చేష్టితములు బుద్ధిలో ఊహించి మిక్కిలి ఆగ్రహించినాడు. నీవు అతిథివైన నన్ను బాసి ఎలా పారణము చేశావు? అతిథికి అర్ఘ్యమైనను ఇవ్వకుండా ముందు భుజించువాడు మలమును భక్షించిన వాడవుతాడు. బ్రాహ్మణులను అవమానించిన నీవు ఎట్లు విష్ణుభక్తుడు అవుతావు? నీవు గర్వాంధుడవు అని దుర్వాసముని పలుకగా అంబరీష మహారాజు భీతితో భవతం శరణం ప్రాప్త పాహిమాం ముని పుంగవ, ఓ మునీంద్ర, నిన్ను శరణుదొత్తుతున్నాను, నన్ను కాపాడు అని ప్రార్థించుచుండగా రాజును ఎడమకాలితో నెత్తిన బాగుగా తన్ని శాపమివ్వ సిద్ధపడినాడు. అప్పుడు అంబరీషుడు విష్ణువును ఆర్తితో, హే గోపాలక, హే కృపాజలనితే, హే సింధు కన్యాపతే, హే కంసాంతక, హే గజేంద్ర కరుణాపారీణ, హే మాధవ, హే రామానుజ, హే జగత్రయ గురో, హే పుండరీకాచ మాం, హే గోపీ జననాథ పాలయ పరం జానామి నత్వాం వినా. భక్తప్రియుడు, శరణాగత వత్సలుడు, శ్రీమంతుడు అయిన విష్ణుమూర్తి ఆ ఆర్తితో చేసిన ప్రార్థన విని భక్తుని కాపాడుటకై 10 జన్మలెత్తిదనని దుర్వాసుడిచ్చిన శాపమును తాను స్వీకరించి ఆ మహర్షిని శిక్షించుటకై చక్రాయుధమును సృష్టించినాడు. ముని భయకంపితుడై ప్రాణములు కాపాడుకొనుటకు పరుగిడ ప్రారంభించినాడు. అనేక మందిని శరణు కోరినారు, కానీ ఎవ్వరూ ఆదుకొనలేరు. దూర్వాసుడు లోకములన్నీ తిరిగినాడు. కైలాసము చేరి ఈశ్వరుణ్ణి ప్రార్థించాడు. వైకుంఠమునకు వెళ్లి విష్ణువును ప్రార్థించాడు. ఓ జగద్రక్షక, బ్రాహ్మణ శరణ్య, మధుసూదన, శరణు శరణు అని మొరపెట్టుకొనగా విష్ణుమూర్తి చిరునవ్వు నవ్వి, ఓ తాపసోత్తమ, నీవు కడు నీచమైన పని చేశావయ్యా. నిష్కారణముగా అంబరీషునికి శాపము ఇచ్చావు.
నీవు వేళకు రాకపోవటం వలన జలపానము చేసి ధర్మము చేశాడు. జలపానము చేయటం వలన నీకు వచ్చిన దోషమేమి? అతడు నిన్ను శాంతింపజేయుటకు ఎంతో ప్రయత్నించినాడు, కానీ నీవు శాంతింపలేదు. అప్పుడు ఆ రాజు తన హృదయ కమలమున నివసించు నన్ను శరణు కోరినాడు. నీవు రాజునకిచ్చినటువంటి శాపములు నేను భరించి దశావతారములు ఎత్తదలిచినాను అని విష్ణువు పలుకగా పలుమారు నమస్కరించి అంబరీషుని కడకు ఎగుదించినాడు. చక్రము మునిని వెంబడించుతూనే ఉన్నది. అప్పుడు అంబరీషుడు సుదర్శన చక్రమునకు నమస్కరించి అతని దోషములు మన్నించి అతనిని సంరక్షించుమని ప్రార్థించగా సుదర్శనము మిక్కిలి సంతసమంది. అంబరీషుని పరీక్షించుటకై కోపమునందినట్లు నటించుచు, ఓ అంబరీష, మధుకైటవులనేటువంటి రాక్షసులను నేను సంహరించాను. నేను బ్రహ్మశంకరుల తేజస్సులను ధరించిన దానను అని పలుకగా, దేవా, సురాసురాది బుచ్చకోటులన్నీయూ ఒక్కటిగా ఏకమైనను నిందేమియూ చేయచేయవు నాకు తెలుసు. అయినను మునిపుంగవునికి ఏ అపాయము కలగకుండా రక్షించమని ప్రార్థించుతున్నాను అని కోరగా, ఆ అతి రౌద్రాకారముతో నిప్పులు గ్రక్కుతున్న విష్ణు చక్రాయుధము అంబరీషుని ప్రార్థనలకు శాంతించి, ఓ భక్తాగ్రేశ్వర, అంబరీష, నీ భక్తిని పరీక్షించుటకు ఇట్లు చేసి తిని కాని వేరు కాదు అని పలుకగా అంబరీషుడు సుదర్శన చక్రమును అనేక విధములుగా స్తోత్రము చేసినాడు. దుర్వాసుడు ప్రాణదాత అయిన అంబరీషునికి అనేక విధములుగా కృతజ్ఞతలు తెలియచేసుకుని వెళ్ళిపోయినాడు. కనుక మునీంద్ర, కార్తీక మాసములో హరిబోధిని అయిన ద్వాదశి సకల యజ్ఞముల ఫలమును కలుగజేస్తుంది. ఎవడు కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ఉపవాసముండి రాత్రి జాగరణము చేసి ద్వాదశి నాడు బ్రాహ్మణులకు దానములెల్లా చేస్తాడో వాడు సమస్త పాపముల నుండి విముక్తుడవుతాడు. ఈ అంబరీషోపాఖ్యానము శ్రద్ధాభక్తులతో విన్నవాడు శుభ పరంపరలు పొందుటలో సందేహము లేదు. ఋషులందరూ సూతమహాముని చెప్పిన పవిత్రమైన అంబరీషోపాఖ్యానము కార్తీక మహిమ విని, ఓ మహాత్మా, కలియుగములో పాపచింతన గల వారికిని, రాగముతో నిండిన వారికిని, సంసార సముద్రములో మునిగిన వారికిని ఆయాసము లేని ఉత్తమగతి ఏమి? సర్వధర్మములలోనూ మోక్ష సాధనమైన ముఖ్య ధర్మమేమి? వేల్పులందరిలోనూ ఎక్కువ ఫలమునొసంగు ముఖ్యదేవుడెవరు? సులభముగా ముక్తి కలుగుటకు మార్గమేమి అని అడుగగా, ఓ మునులారా, మీరు మంచి విషయం అడిగినారు. వేదమునందు చెప్పిన కార్తీకమునందలి ఫలము వినండి. శివకేశవులిరువురూ ఈ మాసములో పూజించబడతారు. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే. శివకేశవులకు భేదము చూపువాడు నరకాన్ని పొందుతాడు. మద్భక్త శంకరద్వేషి మద్వేషీ శంకర ప్రియ తా ఉభౌ నరకం యాత యావచ్చంద్ర దివాకరౌ. అందువలన ఈ కార్తీక మాసములో హరిహర పుత్రుడైన అయ్యప్ప ఆరాధనలు కూడా మనము జరుపుతూ ఉంటాం. వేకువనే లేచి విష్ణు కీర్తించుతూ స్నానంబు ధ్యానంబు సలుపువాడు. శివరామకృష్ణ గోవింద హరి అనుచు వేట్కతో కేకలు వేయువాడు. పేదసాదులకు అన్నము పెట్టువాడు. నక్తభుక్తి వ్రతము ఆచరించువాడు. ప్రీతిని ఆకాశ దీపంబు పెట్టువాడు. హరిహర స్థానముల కాంతురు అంతమంతు. సమస్త జీవరాశులలో ఒక్క మానవుడు మాత్రమే నిలువుగా పెరుగుతున్నాడు. తక్కిన జీవరాశులన్నీ అడ్డముగానే పెరుగుతున్నాయి. కేవలము భౌతికముగా పెరుగుట కాదు, ఆధ్యాత్మికముగా పెరగాలి. అందుకు జ్ఞానము చాలా అవసరం. ఈశ్వరుడు జగతీనాం పతి. అందుచే మనమందరము ఆయన సేవకులం. మన అజ్ఞానమును తొలగించి సద్గురువై జ్ఞానదానం చేయు మహానుభావుడు ఈశ్వరుడు. భక్తితో ఒక్క బిల్వదళం అర్పిస్తే సంతోషించి తన కరుణా కటాక్ష వీక్షణములతో మనల్ని అనుగ్రహించేటువంటి దైవం. శంకరోతీతి శంకర, సుఖమును కలగజేసేవాడే శంకరుడు. కావున ప్రతి మానవుడు కూడా ఈశ్వరారాధన చేయాలి. కార్తీక మాసమున దీపదానము, కంచుపాత్ర దానము, దేవాలయములలో దీపమాలలు వెలిగించుట, ఫలములు, ధనము, ధాన్యము, గృహము వీరిని ఒసంగుటయు విస్తార ఫలాన్ని కలగజేస్తాయి. కార్తీక మాసములో చేయు వ్రతములు 6 విధములుగా ఉంటాయి. 1 ఉపవాసము, 2 ఏకభుక్తము, 3 నగ్నము, 4 తాను అడుగుక ఇతరులు పెట్టినది భుజించుట, 5 స్నానము, 6 నూగులొసగుట. కావున ఏది అవకాశం ఉన్నటువంటి వారు ఆ మార్గముతో ఈశ్వరారాధన చేయవచ్చు. ఆయుర్దాయము, ఐశ్వర్యము రెండూ వసంగువాడు శంకరుడు. శివా పరతరం నాస్తి అని వేదములు చెప్పుతున్నాయి. శుభమును కలుగచేయువాడు శంకరుడు. సంసార విషస్థానాం జంతువునాం అవివేకినాం చంద్రశేఖర పదాబ్జ సేవనం పరమౌషధం. జీవేశ్వరులు ఒక్కటేనని తెలుసుకొనుటయే వేదాంతము. కావున
పోతన గారు ఎవ్వనికే జనింతు జగము ఎవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం బెవ్వడు అనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు వానినాత్మభౌ ఈశ్వరునే శరణంబు వేడెదన్. అటువంటి లోకమునకంతటికీ మాతాపితరులైన పార్వతీ పరమేశ్వరుల యొక్క సేవ దొరకటం చాలా అదృష్టము. కార్తీక పౌర్ణమి నాడు ఎవరు ఎద్దును అచ్చువేసి విడుతురో వారి పితృదేవతలు సంతోషిస్తారు. కార్తీక పౌర్ణమి నాడు పితృదేవతలు మనము చేయు పుణ్యకార్యముల కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. కార్తీక పౌర్ణమి నాడు ఎవరు దక్షిణా సమేతముగా ఉసిరికాయలు దానమిత్తురో అతడు సర్వభూమండలములకు అధిపతి కాగలడు. మురారి ప్రీతి సంబోధ కారణం కార్తీక వ్రతం. ఓ ఋషులారా, వేదమునందు చెప్పిన కార్తీకమునందలి ఫలమును విన్నారు కదా. విష్ణువునకు ప్రీతి కలిగించున్నది కార్తీక వ్రతము. దరిద్రుడేని ధనికుడేని విష్ణు ప్రీతికై ద్విజోత్తముని వలన కార్తీక మహాత్మ్యము వింటే సర్వశుభములు కలుగుటల్లో సందేహం లేదు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీశాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. భవాయ చంద్రచూడాయ నిర్గుణాయ గుణాత్మనే కాళకాలాయ రుద్రాయ నీలగ్రీవాయ మంగళం.